హాయ్ గాయ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఏనా వి ఆర్ కమింగ్ ఫ్రమ్ 420 ఎస్టేట్. నాకు ఫ్లాట్ ఏమో తెలు. సార్ ఒక్కసారి ఆఫర్ వినండి సార్. నీ ఆఫర్ తినేంత టైం నాకు లేదు. సార్ ఫస్ట్ మంత్ 1 రూపీ కడితే అందమైన ఫ్లాట్ మీ సొంతం సార్. ఏమన్నా 1 రూపీ సార్. 1 రూపీయా? ఎస్ సార్, అందమైన ఫ్లాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మన ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మంత్ 1 రూపీతో స్టార్ట్ అవుద్ది. ఓకే. సో సెకండ్ మంత్ వచ్చేసి డబుల్ అవుద్ది, అంటే మీరు 2 రూపాయలు మాత్రమే కడతారు. థర్డ్ మంత్ వచ్చేసి సెకండ్ మంత్ కట్టింది డబుల్ అవుద్ది. సో ఇలా మీరు 24 నెలలు కడితే అందమైన ఫ్లాట్ మీ సొంతం. డబల్ అంటే ఎంతైనా 2-3 లక్షలు మించాలి. ఈ అవకాశం అందుకోకూడదు. ఇదిగా సైన్ ఎక్కడ పెట్టాలి? ఓకే సార్. సార్ మీరు సైన్ పెట్టే ముందు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువు. ముందు సైన్ ఎక్కడ పెట్టాలి చెప్పు. ఎక్కడ పెట్టాలి? సార్ ఇక్కడ పెట్టండి సార్. ఫ్లాట్ ఇచ్చేస్తాం కదా? ఇచ్చేస్తాం సార్. ఇదిగా థ్యాంక్ యూ సార్. సెకండ్ మంత్ మళ్ళీ 2 రూపీస్ కోసం మళ్ళీ కలుద్దాం. ఇసిరేస్తా. ఎచ్చనాయాలి. రూపాయి 2 రూపాయలకి ఫ్లాట్లు అమ్ముకుంటున్నారు. ఎట్టా బతుకుతారో ఏందో. పుత్తిని ఎవరు ముంచాను. సార్ ఇదిగో థ్యాంక్ యూ సార్. సార్ 3 రూపాయలు చేంజ్ ఉంచుకోబోవా. థ్యాంక్ యూ సార్. సార్ నేను వచ్చేసా సార్. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుద్దాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుద్దాం. సార్ సార్ నేను వచ్చేసా. వీడేంటో నిట్ట తగులుకున్నాడు. సౌండ్ లేదేంటి సార్? ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళాలి ఇక్కడ నుంచి? ఏమైంది? అమ్మా వెళ్ళిపోయినట్టున్నాడులే. ఏంటి సార్ చూస్తున్నారు? నువ్వు లోపలికి వెళ్ళొచ్చావు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కాదు సార్. 32,768 రూపాయలు మీరు కట్టాలి. యూ హ్యావ్ టు పే. అంటే నెక్స్ట్ మంత్ 65,000 పే చేయాలా? ఇలా 24 మంత్స్కి ఎంత పే చేయాలి? 83,88,608 రూపీస్ ఓన్లీ. 83 lakhs? 1 రూపాయికి అందమైన ఫ్లాట్ ఇచ్చేస్తాను కదరా సార్. యూ హ్యావ్ టు రీకాల్. సో సెకండ్ మంత్ వచ్చేసి డబుల్ అవుద్ది అండ్ థర్డ్ మంత్ వచ్చేసి సెకండ్ మంత్ కట్టింది డబుల్ అవుద్ది. డబుల్ అంటే 83 lakhs అవుతుందా? నేనేదో 1,00,000-2 లక్షలు అవుతుంది అనుకున్నా. నాకు తెలియదు. నేను కట్టిన డబ్బులు నాకు ఇచ్చేయి. సార్ మిమ్మల్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవమంటే మీరు చదివారా? చదవలేదు, సంతకం పెట్టేశారు. అందులో ఉన్న ఫస్ట్ పాయింట్ ఇదే, కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వబడవు. ఎలా ఉంది? ఏం స్కీమ్ వేసారా? నువ్వు 420 ఎస్టేట్స్ అన్నప్పుడే అనుమానించాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలరా? మేనేజర్ గా టార్చర్ తట్టుకోలేదు. ప్రేమేందిరపై గిట్లా సంపుతున్నది. పోరి వీకి నాక హ్యాంగ్ ఓవర్ టార్చర్ ఉన్నది. చెప్పేబి కలుద్దామన్నా. ఇదేంటి జలంలాగా తగులుకుంది? ఇదిగో నీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ ఇంటి దగ్గరకు వస్తుంటే ఇప్పుడే ప్రణీత్ గారు కాల్ చేశాడు. వాడికి ఏదో యాక్సిడెంట్ అయిందంట, అర్జెంట్గా వెళ్ళాలి. అవునా? సరే, ఎలాగో వస్తున్నావు కదా, మీ డే వెళ్ళు. ఐ డోంట్ హ్యావ్ టైం బేబీ, నేను వెళ్ళాలి. బాయ్. యాక్సిడెంట్ ఏందని రమ్మంటుందిరా. ఏం చెప్పాలి వాళ్ళకి? సార్ ఇక్కడ రోడ్ నెంబర్ 420 ఎక్కడ? అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరగండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి?
నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. 1 వీక్ నుంచి తర్వాత కలుద్దాం అని చెత్త రీజన్స్ చెప్తూ పోస్ట్పోన్ చేస్తున్నావు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో ఉండే వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం ఉంటే చెప్పచ్చు కదా. ఐ డోంట్ హ్యావ్ టైం అంటావు. ఐ హ్యావ్ టైమ్ బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. అదే నా ప్రాబ్లం. మంత్ ఎండ్ వస్తే మా లాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్రెండ్స్ సౌకర్యం, ప్రేసి బాధ్యత. ఆ బాధ్యతకు మనీతో పని ఉంటుంది. నా దగ్గర మనీ 10th వరకే ఉంటుంది. నాకు మాత్రం ఉండదా నీతో టైం స్పెండ్ చేయాలని, నీతో తిరగాలని? ఏంట్రా అలా ఉన్నావు? బాగానే ఉన్నాను కదరా. ఇక్కడ కాదు, సిస్టమ్ ముందు చూశాను. ఓహ్ అదా, ప్రోగ్రాంలో ఎర్ర రెక్టిఫై అయిపోవడం వల్ల చిన్న ఇరిటేషన్ అంతే. అది రెక్టిఫై వల్ల వచ్చిన ఇరిటేషన్ లేదురా, రెగ్రెట్ వల్ల వచ్చిన ఇరిటేషన్లా ఉంది. ఏమైంది? అమ్మ నాకు ఈ జాబ్ చేయాలని లేదా, నా ప్యాషన్ కూడా కానే కాదు ఇది. నా ప్యాషన్ మీద ఫోకస్ చేయాలి. అమ్మ నాన్న చెల్లి ఫ్యామిలీ అంతా నా మీదే రన్ అవుతుందని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్యాషన్ ఒక డ్రీమ్ అవుతుంది. మామ మిడిల్ క్లాస్ వాడు కళల్ని మాత్రమే కనగలడు కదా. ఎప్పటికీ నిజం చేసుకున్నాను కళ. ఒక్కోసారి అనిపిస్తుందిరా, ఈ ఒక్కరోజు గడిస్తే చాలు అని. రే డోంట్ వరీరా, నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ప్రయత్నించేవాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. కానీ అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ కన్నా సాక్రిఫైస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడూ ఆగిపోయాను రా సక్సెస్కి కొన్ని మైళ్ళ దూరంలో. లైఫ్ ఏదో నడుస్తుంది అంతే. ప్రపంచంలో అందరూ కలలు కంటారు. 90% మిడిల్ క్లాస్ వాళ్ళు కళలను సాకారం చేసుకోలేరు బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ. దొరికిన జాబ్ చేయలేక, చేయాలనుకున్న జాబ్ దొరక్క, ఫ్యామిలీ కోసం బతకాలో, ప్యాషన్ పైన ఫోకస్ చేయాలో తెలియక, ఫ్యామిలీయే ముఖ్యమని అడ్జస్ట్ అయ్యి చివరికి ప్యాషన్ని సాక్రిఫైస్ చేస్తాం. మాకు ప్రపంచాన్ని గెలవాలనుకుంటాం, కానీ ఫస్ట్ ఫ్యామిలీని గెలుస్తాం.